సాక్షిగా పైన అమ్మవారు ఉన్నారు, కనకదుర్గమ్మ అమ్మవారు, కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుతున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. నా మీద నింద వేసిన, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెడుతున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, చేయనని చెప్పేసి. ఎస్, రాజీవ్ సాన్ స్క్రీన్ గతంలో జోగి రమేష్ అమ్మవారి సాక్షిగా దీపం పట్టుకు మరీ చేసినటువంటి ఆ యొక్క వ్యాఖ్యలు అవన్నీ కూడా చూసాం మనం. అంటే ఆల్రెడీ నా మీద కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పాపం చేయలేదు, తప్పు చేయలేదని. బట్ ఇవాళ సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్స్ చాలా సిన్సియర్గానే ఆయన చెప్పడం జరిగింది, అది కూడా మనం చూసాం. అండ్ తర్వాత చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ కూడా తనకే పాపం తెలియదని, తనకి ఈ మద్యం కుంభకోణానికి అసలు ఆ మకిలి తనకు అంటదని కూడా ఆయన చెప్పిన సందర్భం ఉంది. అయినప్పటికీ కొన్ని సందేహాలు ఆయన వ్యక్తపరిచారు. ఖచ్చితంగా తనని ఈ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీఎంగా అండ్ మంత్రి నారా లోకేష్ ఒక గ్లెడ్జ్ పెట్టుకుని వైసీపీ నేతలందరినీ కూడా జగన్కి, మాజీ ముఖ్యమంత్రి జగన్కి అత్యంత సన్నిహితులైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నాపై కూడా కక్షగట్టారు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేసిన సందర్భాలు మనం చూసాం. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఆయన అమ్మవారి సాక్షిగా నేను ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి తప్పు చేయలేదు అంటూ ఆయన దీపం పట్టుకు చేస్తున్న ప్రమాణం, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఈరోజు ఉదయమే వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయడం. అంటే ఆయన చెప్పినవి, ఆయన అనుకున్నవన్నీ జరుగుతున్నాయా? అండ్ నిజంగా ఆయనకి ఏ పాపం తెలీదా? అండ్ మద్యం కుంభకోణం విషయంలో జనార్దన్ రావు ఇచ్చినటువంటి పేరులో ఈయన పేరు కూడా ఉండడం, ఈయన వ్యవహారం కూడా ఉండడం, ఇవన్నీ పలు అనుమానాలకైతే తావిస్తున్నాయి. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు ఉదయం నుంచి కూడా సాగిన హైడ్రామా జోగి రమేష్ ఇంటి వద్ద ఆయన అరెస్ట్తో కొంచెం అక్కడ సద్దుమడిగిందని చెప్పచ్చు. బట్ ఇబ్రహీంపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, వ్యాప్తంగా అంతా కూడా వైసీపీ శ్రేణులు ఆల్రెడీ ఓవరాల్గా చూస్తే కనుక మనం అరెస్ట్ కూడా జరిగింది, ఆయన్ని తీసుకువెళ్ళారు. ఇక ఇంతకుముందు అసలు జోగి రమేష్ ఎలాంటి సందేహాలు వ్యక్తం చేశారు, ఏం మాట్లాడారు, అది కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఈ సాక్ష్యంతో పాటు.